అప్పుడే మొదలైందా చంద్రం. టీడీపీలో పదవుల గోల స్టార్ట్. ఉత్తరాంధ్ర నేతలతో అంతర్ధ్యం, పదవుల రగడ. ఏం జరుగుతుందంటే ఉత్తరాంధ్ర టీడీపీలో పదవుల కలకలం రేగింది. కీలకమైన నాయకులను సీఎం చంద్రబాబు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఉదాహరణకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలి నుంచి భారీ మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. అయితే ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటారని, పదవి ఇస్తారని ఆయన వర్గం ఆశించింది. కానీ అట్లాంటిది ఏమీ లేదు అని చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదే సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజు కూడా తొలిసారి విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి క్షత్రియ వెలమ సామాజిక వర్గం నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు వారికి కూడా అవకాశం కల్పించలేదు. ఇక ఇదే జిల్లాలోని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన బేబీ నాయన, అదేవిధంగా ఇతర నాయకులు కూడా మంత్రివర్గంలో సీట్లు దొరుకుతాయని ఆశగా పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు కూడా చంద్రబాబు తీర్చలేకపోయారు. వీరంతా టీడీపీపై ఒకంత అసహనంతో ఉన్నారు. దీంతో ఫలితం వచ్చి నెల రోజులైనప్పటికీ తొలి వారం రోజులు కొంత హడావిడి చేసినా ఆ తర్వాత మాత్రం అందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరూ బయటికి రావట్లేదు. ఉదాహరణకు విశాఖ రుషికొండపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున భవనాలు నిర్మించారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకెళ్లి మరీ చూపించారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. నిజానిజాలు తెలుసుకోమని చెప్పారు. అయితే ఇదంతా మంత్రివర్గం ఏర్పాటు కాకముందే జరిగింది. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఎక్కడా మాట్లాడలేదు. కనీసం మీడియా ముందు కూడా రావట్లేదు. అంటే ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక అశోక్ గజపతిరాజు తన కుమార్తెను మంత్రి పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ఆమెకు కాకుండా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గుమ్మడి సొంధేరానికి అవకాశం కల్పించారు. దీంతో పూసపాటి వర్గం కూడా ఆవేదనతో ఉంది. ఇక సాంప్రదాయంగా వస్తున్న టెక్కిలి నియోజకవర్గం ఎమ్మెల్యే మా పార్టీ గత అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి పదవి ఇవ్వడం, ఇతర నాయకులు పట్టించుకోకపోవడం కూడా పార్టీలో కొంత అసంతృప్తికి దారితీస్తుంది. దీంతో ఉత్తరాంధ్ర టీడీపీలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీన్ని చెల్లార్చేందుకు చంద్రబాబు ఏమైనా నామినేషన్ పదవులు ఇస్తారా, లేక నాయకులను బుజ్జగిస్తారా? ఇవన్నీ కాదనుకుంటే ఎలా ఉన్నా పర్వాలేదనుకుని వేచి చూస్తారా అనేది రాజకీయంగా టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఉత్తరాంధ్రలో ఒకంత నర్మగర్భంగా ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే విజయనగరం మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల పరిధిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రానుంది. విజయం సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ నాయకులను ఏకతాటిపై తీసుకొస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.